కొంతమంది ప్రాంతీయతలు పట్టుకొచ్చి రాష్ట్రాలు విడిపోయిన ఇంకా మీరు తిడతా ఉంటే ఇది దేశంలో అంతర్భాగం అని చెప్పినందుకు నన్ను తిడుతున్నారు. అది నేను ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాను అంటే నేను ప్రతి ఒక్కరు డిఎన్ఏని బయటికి చెప్తా. అందుకని కోపం అందరికీ నా మీద నాకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఏ సామాజిక వర్గం అయినా నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని సామాజిక వర్గాల విశ్వాసాన్ని పొందాల్సిందే, వేరే దారి లేదు దీనికి. భారతదేశంలో ఏ ఒక్క వర్గం కూడా ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా చరిత్రని మార్చబోదు కూడా. కలిసి నడిచిన వారే చరిత్ర నిర్మించారు, అందరినీ కలుపుకెళ్ళిన వాళ్ళే చరిత్ర నిర్మించారు. సాధికారత అంటే మీరు ఒక కులాన్ని పైకి తీసుకురావడం కాదు, మిగతా కులాలను కూడా వాళ్ళని పైకి తీసుకొస్తూ మీరు వాళ్ళు కూడా అంగీకరించే స్థాయికి మీరు ఎదగడం. ఏ సామాజిక వర్గానికైనా నేను అడిగే ఒకటే ప్రశ్న, మీ నాయకుడి మాటలు మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది అంటే నేను అందుకే చెప్తాను, నువ్వు నాయకుడిని చూపించి నీ భవిష్యత్తుని ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. తదాస్తు. నీలో అమోఘమైన తపోశక్తి ఉంది, నువ్వు సాధించుగా. ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే పేర్లు నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నన్ను చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కించేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. నేను బూతులు తిడుతున్నాక అలా చూస్తూ ఉంటాను, సంతోషం. ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన్ని అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా, కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న బట్టి నేను చెప్తున్నాను. మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు వీటి మీద అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నా, ఈ మధ్యన మన రాజు ఎక్కడ చెప్పాను, మీరు మాట్లాడరు ఏంటండి, మన వాళ్ళందరూ అడిగా అడ్డగోలుగా తిడుతున్న ఎవరు మాట్లాడరు, మొహాట పడుతున్నారు ఏంటంటే, అదే మీరు ఏం చెప్తారు అని అంటే నేను ప్రతిసారి చెప్తానంటండి వాళ్ళు తిట్టమని. అలాగే అది అప్పుడు చెప్పా, తెలంగాణ ఉదాహరణ చెప్పా. తెలంగాణలో నేను చెప్తానా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళకి లోపల వేడు నెత్తురు ఉంటుంది. అలా అంతే, వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ మాటే ఆయుధం, మాటే తోట. వాళ్ళకి పదవస్తో కూడా తెలియదు, వాళ్ళకి పార్టీ పదవులు కూడా లేవు, కానీ వాళ్ళు ఎదురు దాడి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దగ్గర కానీ పాలసీ ప్రకారం మాట్లాడతారు. గీత అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటాం. అలా కాదు నేను చెప్పేది, ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపించారు. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టడం.
మీకు ఆ దాని మీద మాట్లాడి మీరు అందరినీ ఒక మూకమ్మని తిట్టేయకూడదు. ఎంచుకోండి, ఎనలైజ్ చేయండి, ఒక్కొక్క వ్యక్తిని ఎనలైజ్ చేయండి. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, దాని మీద రాసుకోండి, చిన్న చరిత్ర రాసుకోండి. ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎలాగా మాట్లాడితే కరెక్ట్ కూర్చుంటాడు. మీరు అలా అందరూ మాట్లాడబట్టే కదా ఎక్కువ పాపం మాట్లాడే వాళ్ళందరూ చిచి వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటో సడన్ రియలైజేషన్ వచ్చింది, మీకు మాకు సంబంధం లేదండి. సంతోషం మాకు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అలాంటి స్థాయిలో దిగి ఇలా మాట్లాడితే అంటే మాకు మా నానాజీ గారు, నేను అనేది ఎంకరేజ్ చేయను. పాపం ఆయన ఎన్నోసార్లు ఇది చేస్తే నానాజీ గారు పాపం ఆయన ఏదో ఒకసారి ఇది మాట్లాడితే ఎన్నిసార్లు కొన్నిసార్లు నేను ఆయన కూర్చోబెట్టి మీరు తప్పుని అలా మాట్లాడి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరా చేతులు కట్టక్కర్లా. అంటే ఒకటేంటంటే మీరు ఎలా తయారవుతున్నారండి అందరూ కూడా. లేదంటే మన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏం రావాలండి, సెంట్రల్ ఆఫీస్ నేను తెలంగాణ యువతకి చెప్తానండి, సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పమని వాళ్ళు చెప్పం. భావం కదలాలి లోపల. అంటే ఇప్పుడు నాకుంటుంది, నేను వెళ్ళి ఏదన్నా ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, ఎవరికైనా నష్టం వచ్చింది, వెంకయ్య నాయుడిని చంపేశారు, నాకు చెప్పాలా? నాకు నాయకుడిగా నాకు కదలాలి కదా, నాయకులకి నేను చెప్పాలా, కదలాలి కదా. వెంకయ్య నాయుడిని మన గిద్దలూరులో క్షోభ పెట్టి చనిపోతే నాకెవరు చెప్పలేదు కదా. నేనే రకరకాల న్యూస్లో చూసుకుని నేనే బయలుదేరిపోయాను. అలాగే ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి పరిస్థితులను బట్టి మీరే కొన్ని బేరీ చేసుకోండి. అప్పుడే కదా మీకు నాయకత్వం అంటే ఏంటి? కూర్చోబెట్టి సభలకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని రావడం కాదు, లేదా నాలాగే ఇలా కూర్చొని రావడం కాదు. బాధ్యత తీసుకోవడం. మీరు అది కనుక మీకు అలవాటు అయిందనుకోండి, యూ విల్ హ్యావ్ యువర్ ఇండిపెండెంట్ థింకింగ్ విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్. పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతానో. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను, ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకసారి, దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే. కరెక్ట్, ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా నేర్చుకుంటారని రాత్రికి అంటాం అన్నాం కదా. అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మీరు తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మేము తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను. వాళ్ళు జైలుకి వెళ్ళకపోతే తప్పు. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఒక తాంత్య తోపి, బాల్ గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ డర్బన్ జైల్లో ఇరినాయి. మన చిన్నప్పుడు న్యూస్లు చూసేవాళ్ళం. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చండాలని వాళ్ళు తెలియట్లేదు. పాపం ఏం చేస్తాం అంటే అలాగా సదరన్ అంటే ఇవన్నీ. అంటే మనం పొలిటికల్ ప్రాసెస్లో అన్నీ అర్థం చేసుకోవాలి. మీరు పాలసీ పరంగా మాట్లాడాలి, ధాటికి ఎదుర్కోవాలి, ధీటుగా నిలబడాలి, అన్నీ ఉంటేనే హీజ్ అ లీడర్. సో మీ 18,000 మంది అలాంటి నాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం, ఒక వ్యవస్థ నిర్మిస్తున్నాం. అదే నా నమ్మకం, అదే జనసేన ఆలోచన, అదే మన భవిష్యత్ భారతదేశ బలానికి పెట్టుబడి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఒకసారి మీరు ఇక్కడే కూర్చోండి. మన జనగణమ అయిపోయిన తర్వాత ఒకసారి మన కేకే గారు ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ ఆయన మాట్లాడి మిమ్మల్ని ఎలాగా చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, మనందరం 28 మంది మీ పరిశీలకులతో సహా అక్కడ కూర్చున్నప్పుడు విల్ హ్యావ్ అ ఫోటోగ్రాఫ్ అందరికి ఒక్కొక్కరికి కూర్చొని.
అందుకని నాకు మీరు ఆ డిసిప్లిన్ అలాగా కేకీగా అలాగే మీరు ఒక్క నిమిషం ఇది అదే అలా కాదు, వినాలి ఇదే డిసిప్లిన్ అంట, ఇదే చెప్పేది. ఇలా మీరు చేయబట్టే పారిపోయారు అందరూ, మా మంచి నాయకులు వచ్చేవాళ్ళు అలా పారిపోయారు. సార్ ఒకసారి అందరం శాంతియుతంగా మీరు అందరూ ఒక పద్ధతి క్రమ ప్రకారం లేచి నుంచుంటే మన జాతీయ గీతం పాడదు, మన జాతీయ గీతం ఆలపించిన తప్ప బయట. सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे